హాయ్ ఫ్రెండ్స్, 10th ఫిజికల్ సైన్స్ సిలబస్ రిలేట్ అయిన రకరకాల కాంపిటీషన్ ఎగ్జామ్స్ శ్రేణిలో ఇది 9th వీడియో. ఈ వీడియోలో మనం ఎలక్ట్రికల్ కరెంట్ చాప్టర్ని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మొదట ప్రారంభించుకున్నాం. ఎలక్ట్రికల్ ఛార్జ్ అనమాట. అన్ని సబ్స్టెన్స్ ఎలక్ట్రికల్గా న్యూట్రల్గా ఉంటాయి, అంటే అందులో ఉన్న పాజిటివ్ ఛార్జు నెగిటివ్ ఛార్జు సమానంగా ఉంటాయి. మరి ఈ ఛార్జ్ అనేది మ్యాటర్కి సంబంధించిన ఒక ఫండమెంటల్ ప్రాపర్టీ. మరి ఈ ఎలక్ట్రికల్ ఛార్జ్ యొక్క యూనిట్ ఏంటి అంటే కూలుమ్ అనమాట. దీన్ని సి అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఛార్జెస్ 2 టైప్స్. పాజిటివ్ ఛార్జ్, ఉదాహరణకి ప్రోటాన్, ఇది న్యూక్లియస్లో ఉంటుంది. ప్రతి సబ్స్టెన్స్ కూడా ఆటమ్స్తో ఉంటుంది. ఆటం లోపల, న్యూక్లియస్ లోపల ప్రోటాన్లు ఉంటాయి. ఆటం చుట్టూ పై భాగంలో ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. వీటి యొక్క ఛార్జ్ గమనిస్తే 1.6 × 10⁻⁻19 కూలుమ్స్ అన్నమాట. ఓకే, ప్రోటాన్ అనేది పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్. మరి ఎలక్ట్రికల్ కరెంట్ అంటే ఏంటి అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ త్రూ ఏ క్రాస్ సెక్షన్ అన్నమాట. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జెస్. ఓకే, ఛార్జీల యొక్క ఫ్లోనే మనము ఏమంటాము అని అంటే కరెంట్ అని అంటాం. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ గమనిస్తే I = Q/T. సో Q అంటే ఎలక్ట్రికల్ ఛార్జ్, యూనిట్స్ కూలుమ్స్ అనమాట. మరి టైంకు యూనిట్స్ సెకండ్. కూలుమ్/సెకండ్నే మనము ఆంపియర్ అని అంటాం. ఉదాహరణకి ఏదైనా ఒక కండక్టర్ తీసుకుంటే ఆ కండక్టర్లో 1 సెకండ్లో లేదా 1 యూనిట్ టైంలో, ఒక 1 సెకండ్లో 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జెస్ అనేది ఫ్లో ఉంటే అక్కడ 1 ఆంపియర్ కరెంట్ ఫ్లో ఉంది అని చెప్తామన్నమాట. సో I = Q/T. అదేవిధంగా కూలుమ్/సెకండ్ అంటే ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు. కూలుమ్/సెకండ్ అంటే ఆంపియర్ అనే విషయాన్ని మనం గుర్తించగలగాలన్నమాట. ఓకే, ఇక్కడ ఛార్జ్ అనేది ప్రోటాన్ లేదా ఎలక్ట్రాన్ యొక్క మల్టిపుల్గా ఉంటుంది, అంటే క్వాంటైజేషన్ చెంది ఉంటుంది. ఉంటే 1 ఛార్జ్ ఉంటుంది, లేదా 2 ఛార్జ్ ఉంటుంది, 3 ఛార్జ్ ఉంటుంది. ఇలా ఇంటిగ్రల్ మల్టిపుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్. ఓకే, వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్ టు మూవ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ బిట్వీన్ 2 పాయింట్స్ స్లోలీ. ఒక పాయింట్ నుంచి మరో పాయింట్కి ఛార్జ్ను మూవ్ చేయడానికి చేయాల్సిన వర్క్ డన్నే మనం ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. దీన్ని V అనే లెటర్తో చూపిస్తాం. సో ఒక సర్క్యూట్కి బయట వైపు గాన ఛార్జ్ను, జనరల్గా ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ను మనం ఛార్జ్ పార్టికల్స్గా తీసుకుంటాం. ఎలక్ట్రాన్స్ మూవ్ చేయడానికి చేసే వర్క్ డన్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. అలా కాకుండా ఇన్సైడ్ ద సెల్ కెమికల్ ఫోర్స్ సహాయంతో ఛార్జ్ను ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కు మూవ్ చేయడాన్ని EMF, ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ అని అంటాం అనమాట. ఇన్సైడ్ ద సెల్ అయితే EMF, అవుట్ సైడ్ ద సెల్ లేదా అవుట్ సైడ్ ద సర్క్యూట్ అయితే దాన్ని ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. చూడండి, వర్క్ డన్ ఆన్ ఛార్జ్, వర్క్ డన్ ఆన్ ఛార్జ్ కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ V = W/Q. సో వర్క్ డన్కి యూనిట్స్ ఏంటి అంటే జౌళ్ళు, ఛార్జ్కి యూనిట్స్ ఇప్పుడే మనం నేర్చుకున్నాం కూలుమ్స్. ఓకే, జౌల్/కూలుమ్నే మనం ఏమంటామంటే వోల్ట్ అని అంటాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్కి యూనిట్స్ వోల్ట్స్. దీని అర్థం ఏంటి అని అంటే ఏదైనా ఒక కండక్టర్ తీసుకుంటే 2 పాయింట్లు ఉన్నాయి. ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం, దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి, ఓకే, లేదా 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ లేదా 1 కూలుమ్ ఛార్జ్ని A అనే ప్లేస్ నుంచి B అనే ప్లేస్కి మూవ్ చేయడానికి 1 జౌల్ వర్క్ డన్ గాన చేయాల్సి వస్తే ఆ 2 పాయింట్ల మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే 1 వోల్ట్కు సమానం. సో ఇక్కడ EMFకు అంటే సెల్లో కెమికల్ ఫోర్స్ సహాయంతో జరిగేటువంటి ఛార్జ్ మోషన్కి ఉపయోగపడే వర్క్ డన్ని EMF అనే వర్క్ డన్నే, పొటెన్షియల్ డిఫరెన్స్ అనే వర్క్ డన్నే. వర్క్ డన్ ఆన్ ఛార్జ్ అనమాట. కాబట్టి ఈ రెండింటికి యొక్క ఫార్ములాలు సమానమే, యూనిట్స్ కూడా సమానమే. EMFకు యూనిట్స్ ఏంటి అంటే వోల్ట్స్, మరి పొటెన్షియల్ డిఫరెన్స్కి యూనిట్స్ ఏంటి అంటే దానికి కూడా వోల్ట్సే అన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఫ్లో అంటే ఏంటి అంటే కరెంట్ ఫ్లో హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ వైపుకు కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కన్వెన్షనల్ కరెంటు గాన మనం గమనిస్తే పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టెర్మినల్ వైపుకు కన్వెన్షనల్ కరెంట్ ఉంటుంది. మరి ఎలక్ట్రాన్ల యొక్క ఫ్లోను గమనిస్తే
దీనికి వ్యతిరేకంగా కన్వెన్షనల్ కరెంటుకు వ్యతిరేకంగా ఎలక్ట్రాన్ల ఫ్లో, ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది ఎలక్ట్రాన్ల ఫ్లోని ఇండికేట్ చేస్తే, రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది కన్వెన్షనల్ కరెంట్ లేదా కరెంట్ ఫ్లోని ఇండికేట్ చేస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అంటే రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్ట్ కరెంట్లో, ఆల్టర్నేట్ కరెంట్లో ప్రతి సెకండ్ ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడైతే మనం ఈ పర్టికులర్ 10th క్లాస్ సిలబస్లో మనము డైరెక్ట్ కరెంట్ గురించే మాట్లాడతాం. ఓకే, ఇక్కడ గమనిస్తే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, గమనించండి. కూలుంబ్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు, కూలుంబ్ పర్ సెకండ్నే మనం ఏమంటాము అని అంటున్నారు. మనం వోల్ట్ యొక్క డెఫినేషన్ చూస్తే వోల్ట్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఛార్జ్, వర్క్ డన్ ఆన్ ఛార్జ్. మరి వర్క్ డన్కి యూనిట్స్ ఏంటి అంటే వర్క్ డన్కి యూనిట్స్కు జౌళ్ళు, ఓకే, ఛార్జ్కి యూనిట్స్, ఓకే చూద్దాం. ఓకే, ఇది వోల్ట్ కాదు చూడండి, వోల్ట్కి అయితే వర్క్ డన్ బై ఛార్జ్, కాబట్టి వర్క్ డన్కు జౌళ్ళు, ఛార్జ్కు కూలుమ్స్, సో జౌల్ బై కూలుమ్ కాదు. మరి కరెంట్కి గమనిస్తే కరెంట్ ఈక్వల్ టు ఛార్జ్ పర్ టైం. ఓకే, ఛార్జ్కి యూనిట్స్ కూలుమ్స్, టైంకు సెకండ్లు. సో కూలుమ్ బై సెకండ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అని అంటే ఆంపియర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రతి ప్రశ్నను పాజ్ పెట్టి ఓన్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కెన్ బి మెజర్డ్ విత్, ఏవైనా 2 పాయింట్ల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ను మనము దేంతో మెజర్ చేస్తాము అంటున్నారు. కింద ఆప్షన్స్ ఓమ్స్, వోల్ట్స్, ఆంపియరు, వాట్. మరి సరైన సమాధానం ఏంటి అని అంటే వోల్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పొటెన్షియల్ డిఫరెన్స్కి యూనిట్స్ వోల్ట్స్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఫార్ములా టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్, పొటెన్షియల్ డిఫరెన్స్ను మెజర్ చేయడానికి ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు. మామూలుగా అయితే ఈక్వేషన్ చూస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈక్వల్ టు వర్క్ డన్ ఆన్ ఛార్జ్, వర్క్ డన్ ఆన్ ఛార్జ్. ఓకే, చూద్దాం ఎక్కడుందో అది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఎలక్ట్రికల్ సింబల్స్ అనమాట. మనం యాక్చువల్గా వాడేటప్పుడు ఉండే ఎలక్ట్రికల్ అప్లయన్స్ అది సర్క్యూట్లు వేయడానికి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు, కాబట్టి దాన్ని సింప్లిఫై చేసి సింబల్ రూపంలో మనం వాడుకోవడం జరుగుతుంది మీనింగ్ఫుల్గా. మరి ఆ సింబల్స్ ఏంటి అనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. బల్బు చూడండి, బల్బ్ ఇలా ఉంటుంది యాక్చువల్లీ, బట్ మనం ఎలక్ట్రికల్లో ఇలా దాన్ని ఇలా తీసుకుంటాం అన్నమాట. సో మరి అదేవిధంగా స్విచ్ ఆన్ స్థితిలో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, నెక్స్ట్ స్విచ్ ఆఫ్ స్థితిలో ఉన్నప్పుడు ఇలా, అదేవిధంగా వైర్ని యాక్చువల్లీ ఇలా ఉంటుంది బట్ సర్క్యూట్లో ఇలా తీసుకోవడం జరుగుతుంది. ఒకటే ఉంటే దాన్ని సెల్ అని అంటాం, ఇలా చూపిస్తాం. పొడవైన టెర్మినల్ని పాజిటివ్ టెర్మినల్ అని, పొట్టి టెర్మినల్ని నెగిటివ్ టెర్మినల్ అని అంటాం. అలా కాకుండా బ్యాటరీలను ఇలా సిరీస్లో ఎండ్ టు ఎండ్ కనెక్షన్ ద్వారా తీసుకుంటే ఆ సెల్లుల సిరీస్ కనెక్షన్నే మనం బ్యాటరీ అంటాం, దాన్ని సర్క్యూట్లో ఇలా చూపిస్తామన్నమాట. నెక్స్ట్ ఇది రెసిస్టెన్స్ యొక్క సింబల్ ఇది. నెక్స్ట్ ఇది వేరియబుల్ రెసిస్టెన్స్, దాన్ని ఇలా చూపిస్తామన్నమాట. అదే రియోస్టాట్ అయితే రెసిస్టెన్స్కు పై వైపున ఇలా చూపిస్తాం. ఓకే, అలా అనమాట. అంటే మనకు కావాల్సినంత రెసిస్టెన్స్ను మార్చుకునే విధంగా ఉండే డివైజెస్ అనమాట. నెక్స్ట్ అమ్మీటరు, ఇది కరెంటును కొలవడానికి ఉపయోగపడుతుంది. సో మనం ఇంతకుముందే నేర్చుకున్నాం I=Q/T అని. ఓకే, పర్టికులర్ టైంలో క్రాస్ సెక్షన్ నుంచి పాస్ అయ్యే ఛార్జ్నే మనం కరెంట్ అని అంటాం కదా. ఈ కరెంటును కొలవడానికి ఉపయోగపడే మీటర్ ఏంటి అంటే అమ్మీటరు. దీన్ని ఇలా చూపిస్తారు. ఇది సర్క్యూట్లో ఎప్పుడు కూడా ఎలా కలపాలంటే సిరీస్లో కలుపుతాం అన్నమాట. సిరీస్లో కలిపితే దాని గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకే, ఒక ఐడియల్ అమ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ అనేది చాలా లోగా ఉంటుంది, ఎందుకంటే దాని గుండానే మొత్తం కరెంట్ వెళ్ళాలి కాబట్టి. నెక్స్ట్ ఓ సర్క్యూట్లో 2 పాయింట్ల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది, లేదా ఆ 2 పాయింట్ల మధ్య ఛార్జ్ను మూవ్ చేయడానికి చేయాల్సిన వర్క్ డన్ ఎంత అని మెజర్ చేసేటువంటి డివైస్ ఏంటంటే వోల్ట్ మీటర్. దాన్ని సర్క్యూట్లో ఈ విధంగా చూపడం జరుగుతుంది. వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా ప్యారలల్గా కలపాలి. ఎందుకు ప్యారలల్గా కలపాలి అంటే ఇది 2 పాయింట్లకు సంబంధించి, ఉదాహరణకు ఇక్కడ ఒక కండక్టర్ ఉంది, ఈ కండక్టర్ యొక్క 2 కొనల మధ్య ఇక్కడి నుంచి ఇక్కడికి జరపడానికి ఎంత వర్క్ డన్ చేయాలి అంటే 2 పాయింట్లను టచ్ కావాలి. ఇలా 2 పాయింట్లు టచ్ కావాలంటే ప్యారలల్. అదే ఈ సర్క్యూట్లో ఎంత కరెంట్ వెళ్తుంది అంటే మనం ఎలా తీసుకుంటామంటే సిరీస్లో తీసుకుంటాం. సో కాబట్టి అమ్మీటర్ని సిరీస్లో, వోల్ట్ మీటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది బిట్ల రూపంలో అడిగేదానికి చాలా ఛాన్స్ ఉంది. వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేస్తాం, అమ్మీటర్ని ఎలా కనెక్ట్ చేస్తాం సర్క్యూట్లో అనేది. ఓకే, అది గుర్తించండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. వోల్ట్ మీటర్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ఏ డాష్ వే ఇన్ సర్క్యూట్లో వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేస్తాము చూడండి.
ప్యారలల్ గానా సిరీస్ గానా, ఏ మరియు బి అంటే ప్యారలల్ సిరీస్ రెండూనా, మరి బోత్ ఏ అండ్ బీనా అంటే మరి సరైన సమాధానం ఏంటి అంటే వోల్ట్మీటర్. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా ప్యారలల్గా కనెక్ట్ చేయాలి, వోల్ట్మీటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. అదే అమ్మీటర్ని అయితే సిరీస్లో కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఓమ్స్ లా అనమాట. ఓమ్ అనే శాస్త్రవేత్త వోల్టేజ్కి మరియు కరెంటుకు మధ్య రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వోల్టేజ్ అనేది ఏవైనా ఒక సర్క్యూట్లో, ఒక వైర్లో ఆ రెండు కొనల మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పొటెన్షియల్ డిఫరెన్స్కు అందులో వెళ్ళే కరెంటుకు మధ్య రిలేషన్ గమనిస్తే ప్రపోర్షనల్గా ఉండడాన్ని గమనించడం. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ పెంచితే అందులో ఫ్లో అయ్యే కరెంటు కూడా పెరగడాన్ని గుర్తించడం జరిగింది. అటు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే. మరియు అన్ని సబ్స్టెన్స్కి ఇది వర్కౌట్ అవుతుందా అంటే కాదనమాట. మెటల్స్ జనరల్గా ఓమ్స్ లాను ఒబే చేస్తాయి. ఇలా ఓమ్స్ లాను ఒబే చేసే వాటిని ఓమిక్ కండక్టర్ అంటారు. ఓమ్స్ లాను అంటే వి ప్రపోర్షనల్ టు ఐని ఒబే చేయని వాటిని ఏమంటామంటే నాన్ ఓమిక్ కండక్టర్స్ అని అంటాం అన్నమాట. సో ఈ ఎప్పుడైనా ప్రపోర్షనాలిటీ ఉంటే ప్రపోర్షనాలిటీని తీసేస్తే ఒక కాన్స్టెంట్ వస్తుంది ఆర్ఐ. జనరల్గా వి ఈక్వల్ టు ఆర్ఐ అని అనకుండా వి ఈక్వల్ టు ఐఆర్ అని పిలవడం అనేది రివాజ్ అనమాట. సో ఇది ఓమ్స్ లా యొక్క ఈక్వేషన్. జనరల్గా ఈ మూడు టర్మ్స్ అంటే వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, ఐ అంటే కరెంటు, ఆర్ అంటే రెసిస్టెన్స్. సో ఈ మూడు టర్మ్స్, ఈ మూడిట్లో రెండు ఇచ్చి ఒక్కదాన్ని ప్రాబ్లంగా అడుగుతూ ఉంటారు. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఒక తమాషా త్రిభుజాన్ని ఇక్కడ గీసుకునే ప్రయత్నం చేద్దాం. సో వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ అనమాట, ఐ ఇంటూ ఆర్. సో ఇక్కడ నాకు ఏది కావాలంటే ఉదాహరణకు వి కావాలి, వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ అనమాట. అదే నాకు ఐ కావాలి అనుకోండి, అప్పుడు నేనేం చేయాలంటే ఐ ఈక్వల్ టు వి బై ఆర్. గమనించారా? వి బై ఆర్, ఐ ఈక్వల్ టు వి బై ఆర్. ఓకే, ఆ విధంగా అనమాట, ఐ ఈక్వల్ టు వి బై ఆర్. అదేవిధంగా ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది గెస్ చేయండి, ఇది అనమాట వి బై ఐ. సో వి బై ఐ. ఈ విధంగా ఈ మూడు ఫార్ములాల్లో బేసిక్ ఫార్ములా వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ని ఓమ్స్ లా అని అంటాం. మరి మనకు రిక్వైర్మెంట్ బట్టి పరీక్షలో ఏది అడిగితే ఆ పారామీటర్ని మనం సబ్జెక్టుగా మార్చుకునే కెపాసిటీ మనకు కలిగి ఉండాలన్నమాట. అదేవిధంగా ఓమ్స్ లాని ఏవైతే ఫాలో అవుతాయో వాటికి సంబంధించిన గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే వికి ఐకి కనుక గ్రాఫ్ గీస్తే ఇది ఈ విధంగా స్ట్రైట్ లైన్గా ఉంటుందన్నమాట. దీన్ని ఇవి జనరల్లీ ఆల్ మెటల్స్ అనేటి ఓమ్స్ లాను ఫాలో చేస్తాయి. మరి ఓమ్స్ లాను ఫాలో చేయని వాటి యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది అని అంటే ఇలా ఉంటుంది. ఇవి జనరల్గా ఎల్ఈడీలు, ఓకే, సెమీ కండక్టర్స్ అయినటువంటి సిలికాను, జెర్మేనియము మరియు డయోడ్స్ అనమాట. రకరకాల డయోడ్లు, ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ కానీ, ట్రాన్సిస్టర్లు కానీ, తర్వాత ఎలక్ట్రోలైట్లు కానీ, ఇవన్నీ కూడా నాన్ ఓమిక్ సబ్స్టెన్సెస్. అంటే ఓమ్స్ లాను ఒబే చేయవు. ఇక్కడ లీనియర్గా ఉంది రిలేషను, ఇక్కడ లీనియర్గా లేదనమాట. కొద్ది వరకు ఫాలో అయినా ఆ తర్వాత కరెంటుకు వోల్టేజ్కి లీనియర్ రిలేషన్ లేకపోవడాన్ని, ఒక పారాబోలిక్గా గ్రాఫ్ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎనీవే ఇది ఓమిక్ కండక్టర్స్కి సంబంధించి, ఇది నాన్ ఓమిక్ కండక్టర్స్కి సంబంధించి గ్రాఫ్ అనే విషయాన్ని గుర్తించండి. కొన్నిసార్లు గ్రాఫ్ ఇలా ఇచ్చేసి ఏది ఓమిక్ అని అడుగుతూ ఉంటారు. మీరు ఏం కన్ఫ్యూజ్ కాకుండా దీన్ని గుర్తుపట్టగలగాలన్నమాట. ఉదాహరణకు ఇలా ఇచ్చి ఇలా ఇస్తారు రకరకాలుగా ఇచ్చి వీటిల్లో ఏది ఓమిక్ అంటారు. ఇలా మిడ్ పాయింట్ నుంచి ఇలా వెళ్ళేదన్నమాట. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్ మీద రిలేట్ అయినటువంటి ప్రశ్నలు ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ప్రాబ్లమ్స్ అడుగుతారని చెప్పాం కదా, చూడండి. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ టర్మినల్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ 240 volts. కరెంట్ ఈజ్ 2 amps. చూడండి, ఇక్కడ వోల్టేజ్ ఇవ్వడం జరిగింది మరియు కరెంట్ ఇవ్వడం జరిగింది. దెన్ ఫైండ్ ద రెసిస్టెన్స్ అనమాట. 3 పారామీటర్లలో 2 ఇచ్చారు. ఏంటంటే మనకు వోల్టేజ్ ఇవ్వడం జరిగింది మరియు కరెంట్ ఇవ్వడం జరిగింది. సో V ఈక్వల్ టు 240 volts, కరెంట్ ఈక్వల్ టు 2 amps.
మరి ఏం కనుక్కోమంటున్నారంటే రెసిస్టెన్స్ కనుక్కోమంటున్నారు. మనకు ఓమ్స్ లా ప్రకారం V = IR అని తెలుసు, R = V/I అనమాట. సో వోల్టేజ్ 240/2 amps. మరి సింప్లిఫై చేస్తే ఓకే 2 1 జా 2 1 జా 2 2 జా 120 ఓమ్స్ అనమాట. రెసిస్టెన్స్కి యూనిట్స్ ఓమ్స్. సో 120 ఎక్కడుందో గమనించండి, 120. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే వోల్టేజు రెసిస్టెన్స్ ఇచ్చారు, కరెంట్ కనుక్కోమంటున్నారు. ఓన్గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. V = IR అనేది బేసిక్ ఓమ్స్లా. సో నాకు I కావాలి, I = V/R అవుతుంది. సో వోల్టేజ్ 240 volts బై రెసిస్టెన్స్ 80. ఓకే, ఇక్కడ 0 0 క్యాన్సల్. ఓకే 2 4 జా లేదా 4 2 జా 4 2 జా 8, 4 6 జా, తర్వాత 2 1 జా 2 3 జా. ఓకే 3 amps ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 amps ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ఇది రెసిస్టెన్స్ మరియు రెసిస్టెన్స్ మీద ఏ పారామీటర్ల మీద రెసిస్టెన్స్ డిపెండ్ అయి ఉంటుంది అనే అంశాలను మనం పరిశీలన చేస్తే, ఇంతకీ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఆపోజిట్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంటు ఫ్లోకి ఆపోజిట్ ఉన్నటువంటి మెటీరియల్ యొక్క నేచర్ని, అన్ని మెటీరియల్ గుండా ఒకే రకమైన ఫ్లో అనేది ఉండదు. బాగా ఫ్లో ఉంది అనుకుంటే వాటిని కండక్టర్స్ అంటాం. మోడరేట్గా ఉందంటే సెమీ కండక్టర్స్. చాలా తక్కువగా ఉంది లేదు అస్సలు మూవ్ అవ్వడం లేదు అని అనుకుంటే వాటిని ఇన్సులేటర్స్ లేదా బ్యాడ్ కండక్టర్స్ అని అంటాం అన్నమాట. సో దీనికి యూనిట్స్ ఓమ్స్. ఈ గుర్తు చూడండి, ఈ గుర్తును గమనించండి, ఓమ్. సో మనం ఇలాంటివి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో చాలా చూసి ఉంటాం. ఇది ఫిక్స్డ్ రెసిస్టెన్స్. ఉదాహరణకు ఇది ఒక 20 ఓమ్స్ అనుకుంటే ఇదేం మారదు. అదే ఇది వేరియబుల్ రెసిస్టెన్స్, రియోస్టాట్ అనమాట. ఈ పైన ఉన్న నాబును మార్చే కొద్దీ, మూవ్ చేసే కొద్దీ మనకు రిక్వైర్డ్ రెసిస్టెన్స్ అనేది మనకు తెచ్చుకోవచ్చు. సో రెసిస్టెన్స్ ఏ పారామీటర్ల మీద డిపెండ్ అవుతుంది అని అంటే, రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద డిపెండ్ అవుతుంది. చూడండి, ఇదొక సేమ్ కాపర్ వైరు, ఇది ఒక కాపర్ వైరు అనుకుంటే దేనికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందంటే దీనికి లెంత్ తక్కువ ఉంది, దీనికి లెంత్ ఎక్కువ ఉంది. సో లెంత్ మీద డిపెండ్ అవుతుంది. దీనికి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, దీనికి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. లెంత్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇది ఒక ఫ్యాక్టర్. మరొక ఫ్యాక్టర్ ఏంటి అంటే ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. ఒకటి ఇలా ఉంది వైరు, సేమ్ లెంత్, సేమ్ మెటీరియల్తో ఉన్న వైర్ ఇలా ఉంది, అంతే లెంత్ ఉంది. మరి ఏ దానికి రెసిస్టెన్స్ తక్కువ అంటే దీనికి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ ఉంటే, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ తక్కువగా ఉంటే దానికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్తో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. మరియు నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఉదాహరణకి సిల్వర్ అనేది బెస్ట్ కండక్టర్. మరి అదేవిధంగా రబ్బర్ తీసుకుంటే దాంట్లో చాలా ఎక్కువ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో అన్ని మెటీరియల్ గుండా కరెంట్ ఒకే రకంగా ఫ్లో అనేది ఉండదు. సో అతి తక్కువ రెసిస్టెన్స్ కలిగినటి ఏంటంటే మెటల్స్. ఇందులో బెస్ట్ మెటల్ అంటే సిల్వర్, తర్వాత కాపర్. మరి మనం సిల్వర్ వాడుకోకుండా కాపర్ ఎందుకు వాడుకుంటామంటే కాస్ట్ ఎఫెక్టివ్ దృష్ట్యా. వర్కింగ్ నేచర్ ఆల్మోస్ట్ ఈక్వల్, బెస్ట్ అయితే సిల్వరు, బట్ వర్కింగ్ నేచర్ ఆల్మోస్ట్ సేమ్ అయిన కాస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి మనం కాపర్ని ప్రిఫరబుల్గా సర్క్యూట్స్లో వాడుకుంటూ ఉంటాం అన్నమాట, హౌస్ అప్లయన్స్లో. సో ఇక్కడ గమనిస్తే లెంత్కు ప్రపోర్షనల్గా ఉంది, అంటే లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. అదేవిధంగా ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ కానీ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ను క్లబ్ చేస్తే R ప్రపోర్షనల్ టు L/A అవుతుంది. R ప్రపోర్షనల్ టు L/A అవుతుంది. ఎప్పుడైనా ప్రపోర్షనాలిటీ ఉంటే దాన్ని తీసేస్తే ఒక కాన్స్టెంట్ అని వస్తుంది. ఆ కాన్స్టెంట్ ఏంటి అని అంటే, ఆ కాన్స్టెంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ అని అంటాం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ అని అంటాం. మామూలు రెసిస్టెన్స్కి రెసిస్టివిటీకి తేడా ఏంటంటే ఇక్కడ యూనిటైజ్ చేస్తాం అన్నమాట. ఉదాహరణకి కాస్త జూమ్ చేసి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక యూనిట్ ఏరియా ఉన్న ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్సే స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో యూనిటైజ్ చేసినాం. మామూలుగా రెసిస్టెన్స్ ఏ పారామీటర్ల మీద డిపెండ్ అవుతుంది అని అడిగితే
నేచర్ ఆఫ్ ద మెటీరియల్, లెంత్, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఇలా చెప్తాం అన్నమాట. బట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క ఏ పారామీటర్ల మీద డిపెండ్ అవుతుంది రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే కేవలం నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. లెంత్ మీద, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవ్వదు అనమాట. టెంపరేచర్ అవన్నీ కూడా మనం మాట్లాడడంలో ఈ మూడు పోలికల్లో మాత్రం మనం మాట్లాడితే లెంత్, ఏరియాను మనమే ఫిక్స్ చేసి రెసిస్టెన్స్ కనుక్కుంటున్నాం కాబట్టి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద, ఏరియా మీద డిపెండ్ అవ్వదు, కేవలం నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. సో దీన్ని రో అనే లెటర్తో చూపించడం జరుగుతుంది. సో ఓకే అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చారో ఒక్కసారి మనం గమనిద్దాం. రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ద జామెట్రీ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద రెసిస్టర్ అనమాట. దాని మీద జామెట్రీ మీద ఆధారపడుతుంది, అంటే లెంత్ మీద, ఏరియా మీద ఆధారపడుతుంది. మరి రెసిస్టివిటీ అనేది చూస్తే దీని యొక్క యూనిట్లు కూడా మనం పరిశీలన చేద్దాం. రెసిస్టెన్స్ యొక్క యూనిట్లు ఓమ్ అయితే రెసిస్టివిటీ యొక్క యూనిట్లు రో ఈక్వల్ టు ఏమవుతుందంటే RA/L అవుతుంది, RA/L. సో రెసిస్టెన్స్కు యూనిట్లు ఓములు, ఏరియాకు యూనిట్లు మీటర్ స్క్వేర్లు, లెంత్కు యూనిట్లు మీటర్లు. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్లు ఏమవుతుందంటే ఓమ్ ఇంటూ మీటర్, ఓమ్ మీటర్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా ఓకే. ఇక్కడ ఒకసారి గమనిద్దాం. ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అట్ ఏ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెజర్నే మనము రెసిస్టివిటీ అంటాం. యూనిట్స్ ఓమ్ మీటర్ గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్స్, రెసిస్టివిటీ యూనిట్స్ ఓమ్ మీటర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెసిస్టివిటీ అనేది 10⁻⁻6 నుంచి 10⁻⁻8 నుంచి -6 వరకు ఉంటే దాన్ని గుడ్ కండక్టర్ అంటాం. 10⁻10 నుంచి 10⁻17 ఓమ్ మీటర్గా ఉంటే దాన్ని పూర్ కండక్టర్ అని అంటాం అన్నమాట. సో దీని మీద డిపెండ్ అయినటువంటి కొన్ని ప్రశ్నలు మనం పరిశీలన చేద్దాం. అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ డిపెండ్ ఆన్. ఓకే, కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఏ పారామీటర్ల మీద డిపెండ్ అవుతుంది? లెంత్, క్రాస్ సెక్షనల్ ఏరియా, నేచర్ ఆఫ్ ద మెటీరియల్, ఆల్ ద అబోవ్ అని అడుగుతున్నారు. మరి సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆల్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్? కింది వాన్లో ఏది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ను లేదా రెసిస్టివిటీని రిప్రజెంట్ చేస్తుంది? రో ఈక్వల్ టు RL/Aనా, రో ఈక్వల్ టు RA/L, రో ఈక్వల్ టు R/L ఇంటూ ఏనా, రో ఈక్వల్ టు L ఇంటూ A/R? మరి సరైన సమాధానాన్ని మనం గమనిస్తే మనం ఒక్కసారి ఇలా కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు బేసిక్స్లోకి వెళ్ళాలన్నమాట. R అనేది లెంత్ మీద డిపెండ్ అవుతుంది, R అనేది ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో R ప్రపోర్షనల్ టు L/A, ప్రపోర్షనాలిటీ తీసేస్తే కాన్స్టెంట్ వస్తుంది. సో రో ఈక్వల్ టు ఇది ఇవతలకు వెళ్తే రో ఈక్వల్ టు RA/L అవుతుంది. RA/L ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనే విషయాన్ని గుర్తించాలి. లేదు నాకు యూనిట్స్ తెలుసు కదా, యూనిట్స్ దృష్ట్యా కానీ గమనిస్తే దీనికి యూనిట్స్ రాద్దాం. రెసిస్టెన్స్కు ఓములు, లెంత్కు మీటర్లు, ఏరియాకు మీటర్ స్క్వేర్. సో ఏమవుతుంది ఓమ్/మీటర్, తప్పు ఆన్సర్, యూనిట్స్ తప్పు. సో ఆ విధంగా యూనిట్స్ పరంగా కూడా మనం క్రాస్ చెక్ చేస్తే ఇది చూడండి, ఇది ఓము, ఇది మీటర్ స్క్వేరు బై మీటర్, సో ఓమ్ మీటర్. సో యూనిట్స్ పరంగా కూడా మనం ఒకసారి క్రాస్ చెక్ చేయొచ్చు, ఫార్ములా నేరుగా గుర్తు లేనప్పుడు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. SI యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ అనమాట. SI యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి, ఓమా, ఓమ్ మీటరా, ఓమ్/మీటరా, ఓమ్ మీటర్ స్క్వేరా? మరి సరైన సమాధానం ఏంటంటే ఓమ్ ఇంటూ మీటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు ఇంతకుముందే మనం అబ్జర్వ్ చేసినాం. నెక్స్ట్ టాపిక్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అనమాట. రెసిస్టెన్స్ను మనం సిరీస్గా, ప్యారలల్గా ఇలా కాంబినేషన్ అనేది కలుపుతూ ఉంటాం. ఇలా కలిపినప్పుడు వాటి యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్ లేదా ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఏంటి అనేది ముఖ్యమైన ప్రశ్నలు అనమాట. ఇక్కడ గమనిద్దాం. మొదటి రకం వచ్చి ఎండ్ టు ఎండ్ కనెక్షన్ అని కూడా మనం అంటాం అనమాట. ఉదాహరణకి ఓ రెసిస్టెన్స్ని తీసుకున్నాను, ఇలా కలిపినాను, దీని యొక్క ఎండును ఇంకో దానికి మళ్ళీ కలుపుతాం. ఇట్లా కలిపే విధానాన్ని మనం ఏమంటామంటే సిరీస్ కనెక్షన్ అంటాం. ఇలాంటి కనెక్షన్ మనం సాధారణంగా డైలీ లైఫ్లో డెకరేటివ్ ఐటమ్స్లో చూస్తూ ఉంటాం. డెకరేషన్ ఇంటికి పైనుంచి కిందకు వేలాడి తీస్తాం కదా, అందులో ఒక చిన్న బల్బుని తీసినా మిగిలినటన్నీ కూడా వరుసలోటన్నీ కూడా ఆరిపోవడాన్ని మనం గమనించవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. అయితే ఇంటిలో మాత్రం ప్యారలల్ కనెక్షన్ చేస్తాం.
డెకరేటివ్లో మాత్రం సిరీస్ కనెక్షన్ చేస్తామనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇంతకీ సిరీస్ కనెక్షన్ యొక్క ముఖ్యమైన అంశాలు ఒక్కసారి గమనిస్తే, ఫెయిల్యూర్ ఆఫ్ వన్ రెసిస్టెన్స్ లీడ్ టు ఆల్ రెసిస్టర్ అనమాట. ఒక్కటి ఫెయిల్ అయితే అంటే ఒక్క బల్బు తీసేస్తే అన్నీ ఆరిపోతాయని చెప్పాం కదా అన్నమాట. మరి లేదు, ఇంట్లో ప్రతి అప్లయన్స్కి రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది టీవీ అనుకున్నాం, ఇది ఫ్యాన్ అనుకున్నాం, ఇది ఫ్రిడ్జ్ అనుకున్నాం, ఒకటి ఆన్ చేస్తే చాలు అన్నీ ఆన్ అవుతాయి. సో ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ హౌస్ హోల్డ్ పర్పస్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ నుంచి ఏదైతే కరెంట్ అనేది బయలుదేరుతుందో అది మొత్తం సర్క్యూట్ అంతా కూడా ఒకే కరెంట్ పాస్ అవుతుంది, సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. మరి ఒక్కొక్క రెసిస్టర్ గుండా ఎలక్ట్రిసిటీని దాటించడానికి చేయవలసిన వర్క్ డన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ V1 ఉంటే, ఇక్కడ V2 ఉంటే, ఇక్కడ V3, పొటెన్షియల్ డిఫరెన్స్ వేరువేరుగా ఉంటుంది. కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ వేరుగా ఉంటుంది. చూడండి, ఇక్కడ సేమ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది మొత్తం సర్క్యూట్లో, పొటెన్షియల్ డిఫరెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఆర్ ఈక్వివేలెంట్ అనేది మోర్ దాన్ ద ఇండివిజువల్ వాల్యూ. ఒక్కొక్క రెసిస్టెన్స్ కన్నా మొత్తం సిరీస్ కనెక్షన్ యొక్క ఈక్వివేలెంట్ లేదా కాంబినేషన్ రెసిస్టెన్స్ అనేది ఒక్కొక్క దానికన్నా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనేది మనం గమనిస్తే, చూడండి ఇక్కడ ఫార్ములాను గమనిస్తే, ఓకే ఒక్కసారి ఇది R1, ఇది R2, ఇది R3 ఇలా కలిపినప్పుడు మనకు ఇంతకుముందే చెప్పినాం కరెంట్ అనేది, వోల్టేజ్ అనేది డిఫర్ అవుతుందని. V=V1 + V2 + V3 అవుతుంది. ఇది బ్యాటరీ వద్ద ఉన్న వోల్టేజ్ V, ఒక్కొక్క రెసిస్టెన్స్ వద్ద ఉన్న వోల్టేజ్ V1, V2, V3 అనమాట. సో ఓమ్స్ లా ప్రకారం V=IR, అదేవిధంగా V1 IR1, V2 IR2, V3 IR3. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే V బదులు IR, V1 బదులు IR1. ఓకే, V1 బదులు IR1, ఓకే, IR1 ప్లస్ IR2 ప్లస్ IR3. సో I కామన్ తీసేస్తే R=R1 + R2 + R3 అనేది మనకు ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ అన్నమాట. సో ఇది చాలా సింపుల్. మనకు పరీక్షలో అడిగినప్పుడు కూడా మనం దీన్ని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, ఉదాహరణకు 1-2 ఎగ్జాంపుల్స్ కానీ మనం గమనిస్తే, ఓకే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిస్టెన్స్, 2 రెసిస్టెన్స్, 3 రెసిస్టెన్స్ ఇలా ఉన్నాయి. ఒకటోది 1 ఓమ్, రెండోది 2 ఓమ్స్, మూడోది 3 ఓమ్స్. సో ఆర్ ఈక్వివేలెంట్ ఎంత అని అడిగినారు మొత్తం సర్క్యూట్ కంప్లీట్ చేసి. సో R1 + R2 + R3. సో 1 + 2 + 3, 5 + 1, 6 ఓమ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 6 ఓమ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ అలా కాకుండా అన్నీ సమానం ఉన్నాయి, చాలా పెద్ద సంఖ్యలో అడిగినారు అనుకున్నాం. ఉదాహరణకి ఇలాంటి రెసిస్టెన్స్లు ఇచ్చారు, ఇలా ఒక 50 ఉన్నాయి అనుకున్నాం. 50 ఉన్నాయి, ఒక్కొక్కటి 2 ఓమ్స్ అనుకున్నాం. ఇలా ప్రతిసారి 2 + 2 + 2 అని ఒక 50 సార్లు మనం రాసుకోవాల్సిన అవసరంలే. సేమ్ రెసిస్టెన్స్ అయి ఉంది అని అనుకుంటే జనరల్ ఫార్ములా ఏంటంటే R ఈక్వివేలెంట్ = NR అనమాట. ఓకే, NR. సో NR అంటే ఇక్కడ N వచ్చి 50, ఒక్కొక్క దాని రెసిస్టెన్స్ 2 ఓమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఓమ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆ విధంగా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ప్యారలల్ కనెక్షన్ అయితే ఒక్కసారి సిరీస్ మళ్ళీ బాగా గుర్తు చేసుకోండి. సేమ్ కరెంటు, పొటెన్షియల్ డిఫరెన్స్ అవుతుంది. ఒక్కొక్క దాని యొక్క ఇక్కడ చూస్తే ఒక్కొక్కటి 2 ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ 100, అంటే ఫైనల్ రిజల్ట్ అనేది ఒక్కొక్క ఇండివిజువల్ కన్నా ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి ప్యారలల్ విషయానికి వస్తే, ప్యారలల్ అనేది ఎండ్ టు ఎండ్ కనెక్షన్ కాకుండా ఇలా ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఇది 1వ రెసిస్టెన్స్, ఇది 2వ రెసిస్టెన్స్, ఇది 3వ రెసిస్టెన్స్. ప్రతి రెసిస్టెన్స్ యొక్క ఫస్ట్ టెర్మినల్ అంతా ఒకదానికి, అన్ని రెసిస్టెన్స్ యొక్క 2వ టెర్మినల్ ఒకదానికి కనెక్ట్ అయి ఉంటుంది, ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. అన్నిటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. ఇక్కడ దీని గుండా ఈ 2 టెర్మినల్స్ గుండా ఉండే పొటెన్షియల్ డిఫరెన్సు, దీని గుండా పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. V అనేది సేమ్గా ఉంటుంది. మరి ఎవరు స్ప్లిట్ అవుతుంది అంటే, ఇక్కడ కరెంట్ I అనే కరెంట్ వెళ్తే ఇక్కడ I1 అనే కరెంటు, ఇక్కడ I2 అనే కరెంటు, ఇక్కడ I3 అనే కరెంటు ఆ రెసిస్టెన్స్కు రెస్పెక్టివ్గా స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ మనం గమనిస్తే I=I1 + I2 + I3గా ఉంటుందన్నమాట. సో ఓమ్స్ లా ప్రకారం V=IR, I=V/R. సో ఇది V/R,
ఇది V బై మొత్తం సర్క్యూట్లు అంతా కూడా ఆరే కాబట్టి వోల్టేజ్ వీనే కాబట్టి V/R1 ప్లస్ V/R2 ప్లస్ V/R3. సింప్లిఫై చేస్తే వీని క్యాన్సిల్ అవుట్ చేస్తే 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో ప్యారలల్గా ఉన్నప్పుడు ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్కి సూత్రం ఏంటి అంటే 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. అయితే మనం కనుక్కోవాల్సింది 1/R ఈక్వివేలెంట్ కాదు, R ఈక్వివేలెంట్. ఫైనల్ రిజల్ట్ కాదు మనం ఏం చేయాలా, మనము R ఈక్వివేలెంట్ను కనుక్కోవాల్సిన అవసరం ఉంది అన్నమాట. ఓకే, చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఉదాహరణకు ఇది ఒక రెసిస్టెన్స్. ఉదాహరణకు ఇక్కడ 2 ohms ఇక్కడ 4 ohms ఉన్నాయని అనుకున్నాం. 2 ohms 4 ohms. అయితే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటే 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 దట్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/4. ఇక్కడ డినామినేటర్లు సమానంగా లేవు. సమానం చేసుకోవడం కోసం పైన కింద 2తో హెచ్చింగ్ చేద్దాం. సో 2 ప్లస్ 1/4 అవుతుంది. కింద దిక్కు 4 అయింది కాబట్టి. సో కరెక్ట్ ఆన్సర్ 0.75 లేదా చూడండి 3/4 అవుతుంది. 3/4 ఇద్ద ఆన్సర్ అవుతుంది. లేదు ఇలా ఎల్సిఎం తీయడం నాకు కష్టంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే నేరుగా కూడా ఫార్ములాను గుర్తుపెట్టుకోవచ్చు. R ఈక్వివేలెంట్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. సో ఇక్కడ ఇట్లా చేసినా కానీ సేమ్ ఆన్సర్ వస్తుంది. గమనించండి, ఇక్కడ R1 ఎంత 2 ఇంటూ 4 బై 2 ప్లస్ 4. 2 ఇంటూ 4 ఎంత 8, 2 ప్లస్ 4 6. సో 2 ఓకే ఇక్కడ ఇక్కడ 1/R మనం R చేస్తే R ఈక్వల్ టు 4/3 అవుతుంది. 4/3 అవుతుంది. ఇక్కడ చూడండి 2 3 2 4 4/3. సో ఇలా చేసిన 4/3నే, ఇలా చేసిన 4/3నే. ఇక్కడ గమనించండి, మనం చాలా సందర్భాల్లో ఇప్పుడు మనం కూడా ఏం గమనించామంటే మిస్ చేసినాం. 1/R కాదు మనకు కావాల్సింది R అనమాట. ఓకే, మనకు కావాల్సింది R కనుక్కోవాలి అనేది గుర్తించాలి. 1/R కాదు, R కనుక్కోవాలి. ఇందులో ముఖ్యమైన అంశాలు పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది, కరెంట్ అనేది డివైడ్ అవుతుంది, ఒక్కొక్కటి ఇండివిజువల్ దానికన్నా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఒక్కటి 1 ohm తీసుకున్నాం, ఒక్కటి 100 ohm తీసుకున్నాం. రిజల్ట్ ఎంత ఉంటుంది అంటే 1 ohm కన్నా తక్కువ ఉంటుంది. గమనించండి. ఓకే, R ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 కదా. సో R1 ఇంటూ R2 100 ఇంటూ 100, 100 ప్లస్ 1 101. సో 100 101తో హెచ్చింగ్ చేస్తే 0.99 ohms అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ప్యారలల్గా కలిపినప్పుడు ఈచ్ ఇండివిజువల్ కన్నా రిజల్ట్ ఏదైతే చిన్నది ఉంటుందో అంతకన్నా తక్కువ ఉంటుంది. ఏదైతే చిన్నది ఉంటుందో అంతకన్నా రిజల్టెంట్ రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో ఈ టాపిక్ పైన కొన్ని ప్రశ్నలు మనం గమనిద్దాం. 2 ohms 4 ohms ఉన్నాయి. ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. మరి రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అనేది మనం ఒకసారి గమనిస్తే చూడండి, R ఈక్వల్ టు R1 ప్లస్ R2. సో 2 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ohms. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. సేమ్ 2 ప్లస్ 4 చూడండి, R ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. 2 ఉన్నప్పుడు ఇది మేల్ అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎల్సిఎం తీయడం అవన్నీ తిప్పడం అవన్నీ లేకుండా చూడండి 2 ఇంటూ 4 బై 2 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, కరెక్ట్ ఆన్సరు 0.88. చూడండి 4 2 8/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 లేదా 0.33. 4/3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ R1 R2 R3 అని ఇచ్చారు. అన్నీ కూడా సమానం. అన్నీ సమానంగా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అని అంటే మనం ఒక షార్ట్ కట్ చెప్పుకోవచ్చు. ప్యారలల్గా ఉన్నప్పుడు R ఈక్వివేలెంట్ ఈక్వల్ టు R/N అనమాట. అదే ప్యారలల్గా ఉంటే NR అని చెప్పుకున్నాం కదా. R ఈక్వివేలెంట్, ఇది సిరీస్లో ఉన్నప్పుడు NR, అన్నీ సమానం ఉన్నప్పుడు మాత్రమే ఈ సూత్రము. చూడండి ఇక్కడ 3 ఉన్నాయి, 3 కూడా 6 ohms. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అనేది ఒకసారి గమనిద్దాం. R ఈక్వివేలెంట్ ఈక్వల్ టు R/N. R ఎంత 6 ohms. అట్లాంటి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో రిజల్టెంట్ రెసిస్టెన్స్ 2 ohms. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అన్నీ సమానం ఉన్నప్పుడు ఈ సూత్రం. లేదు అన్ని సూత్రాలు గుర్తుపెట్టుకోలేమనుకుంటే మామూలుగా ప్రొఫెషనల్ వేలో కూడా మామూలుగా కూడా చేయొచ్చు. 1/R ఈక్వల్ టు 1/6
ప్లస్ 1/6 ప్లస్ 1/6 డినామినేటర్ సమానం కదా, కాబట్టి అన్నిటి బదులు ఒక 6 పైన 3 1/6 మనం కనుక్కునేది. మనం కనుక్కోవాల్సింది 1/6 కాదు కదా, 6 కాబట్టి 6/3 అవుతుంది. అంటే దీన్ని రివర్స్ చేసినాము. తర్వాత 3 1 జా 3 2 జా 2 ఓమ్స్, అలా అయినా 2 ఓమ్స్ ఆన్సర్ వస్తుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఇక్కడ ఈ రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి, ఈ రెండిటితో ఇది సిరీస్లో ఉంది. సో అయితే ఈక్వివేలెంట్ ఏంటి అని అడుగుతున్నారు. మొదటగా మనము ఈ సర్క్యూట్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ సర్క్యూట్ని అనలైజ్ చేసి దాని రిజల్టెంట్ ఎంతో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చూస్తే చూడండి, R1 R1 ఇంటూ R2 సూత్రం రాయడం లేదు, ఒకేసారి R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 12 బై 16 అవుతుంది. గమనించండి, 4 + 2 16 అవుతుంది. ఓకే, 4 1 జా 4 4 జా 4 1 జా 4 3 జా ఓవరాల్గా 3 ఓమ్స్ అనమాట. ఈ మొత్తం సినారియో బదులు ఏం రాసుకోవచ్చు మనం, 3 ఓమ్స్ రాయొచ్చు. సో సర్క్యూట్ని రీడ్రా చేస్తే ఇది 3 ఓమ్స్, ఇది 7 ఓమ్స్. సో ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. రిజల్టెంట్ R ఈక్వల్ టు R1 ప్లస్ R2, కాబట్టి 3 + 7 ఏమవుతుందంటే 10 ఓమ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 10 ఓమ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ రెండు ఇక్కడ ఈ సర్క్యూట్లో కరెంట్ ఎంత అని అడుగుతున్నారు. కరెంట్ ఎంత కనుక్కోవాలంటే ఓవరాల్ రెసిస్టెన్స్ ఎంత కనుక్కోవాలి. సో అంటే ఈ రెండిటి బదులు ఉన్న రెసిస్టెన్స్ ఎంతో మనము ఐడెంటిఫై చేయాలి. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి R1 ప్లస్ R2 అంటే 15 అవుతుంది. ఓకే, ఓవరాల్ రెసిస్టెన్స్ 15 ఓమ్స్. ఓకే, తర్వాత వోల్టేజ్ ఎంత, 30 వోల్టేజ్ 30 వోల్ట్స్. మరి కరెంట్ ఎంత అంటే ఓమ్స్ లా ప్రకారం V = IR. మనకు కరెంట్ కావాలి, I = V/R. నాకు వోల్టేజ్ తెలుసు 30 వోల్ట్స్, రెసిస్టెన్స్ తెలుసు 15 ఓమ్స్, 15 1 జా 15 2 జా. సో I = 2 యాంప్స్ అనమాట. 2 యాంపియర్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్తే, ఓకే, జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ను మనం అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్, ఓకే, అంటే ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్ మనం హీటరు, ఐరన్ బాక్స్, వీటిల్లో ఎంత కరెంటు వెళ్తే మనకు ఎంత హీట్ ఎనర్జీ వస్తుంది అని జౌల్ అనే శాస్త్రవేత్త క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఈక్వేషన్, హీట్ ఎనర్జీ అనేది కరెంటు యొక్క స్క్వేర్కు ఆ ఎలక్ట్రికల్ అప్లయన్స్ యొక్క రెసిస్టెన్స్కు మనం పంపించిన టైం ఇన్ సెకండ్స్ అనమాట. జనరల్గా మినిట్స్ ఇస్తారు, దాన్ని సెకండ్లో కన్వర్ట్ చేసుకొని ఈ సూత్రంలో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. H = I²RT. ఇక్కడ ఇచ్చిన అంశాలు ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఎలక్ట్రికల్ కరెంట్ త్రూ ఏ రెసిస్టర్ ప్రొడ్యూసెస్ హీట్ అనమాట. ఓకే, ఎలక్ట్రికల్ కరెంట్ అనేది రెసిస్టర్ గుండా మనం వెళ్ళినప్పుడు మనకు ఏమవుతుందంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ ఇన్ ద రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ పారామీటర్ల మీద డిపెండ్ అవుతుందంటే స్క్వేర్ ఆఫ్ ద కరెంట్ ఫ్లో యొక్క స్క్వేర్కి, మరియు రెసిస్టెన్స్కి, మరియు టైం ఫర్ విచ్ కరెంట్ ఫ్లో, ఎంతసేపు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనేటువంటి అంశాలపైన ఈ సూత్రం అనేది ఆధారపడుతుంది. మరి నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ప్రాక్టికల్ అప్లయన్స్ అనమాట. ఎక్కడెక్కడ మనం వాడుకుంటాము అంటే ఎలక్ట్రికల్ హీటర్లో వాడతాం, మరియు గీజర్లు వాడుతూ ఉంటాం, కెటిల్ వాడుతూ ఉంటాం, టోస్టర్లు వాడుతుంటాం బ్రెడ్ తయారీలో. తర్వాత ఐరన్ మరియు ఫ్యూజ్, ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీకి పంపినప్పుడు హీట్ జనరేట్ అయ్యి రకరకాల వర్క్ చేసేటి. ఉదాహరణకు ఐరన్ తీసుకుంటే ఐరన్ వీటిలో హీటింగ్ ఎలిమెంట్ ఉంటుందన్నమాట. ఈ హీటింగ్ ఎలిమెంట్గా దేన్ని వాడతారంటే నిక్రోమ్ను వాడతారు. నిక్రోమ్ అనేది ఒక అల్లాయ్, అంటే మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ మెటల్స్ లేదా ఒక మెటల్ ఒక మిగిలిన సబ్స్టెన్స్ కనుక కలిస్తే దాన్ని అల్లాయ్ అని అంటాం. ఇక్కడ నిక్రోమ్ పేరు కనుక గమనిస్తే నికెలు, క్రోమియము మరియు మ్యాంగనీసు మరియు ఐరన్ ఇవి కలిసినటువంటి మిక్చర్నే మనము అల్లాయ్ అని అంటాం. నిక్రోమ్ వాడతారు. ఇది హీట్ను అబ్జర్వ్ చేసుకొని, అంటే ఎలక్ట్రిసిటీని తీసుకొని హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది ఎఫెక్టివ్గా. దీనికి హై రెసిస్టివిటీ ఉన్న కారణం చేత దీన్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ కాపర్ అనేది మనము ఎలక్ట్రికల్ సర్క్యూట్లో వాడతాం, ఎందుకంటే దానికి చాలా లో రెసిస్టివిటీ ఉంటుంది. సిల్వర్ ఇస్ ద బెస్ట్ మెటల్ అని చెప్పుకున్నాం కదా, సిల్వర్ Ag, బట్ దీన్ని వాడుకుంటాం ఎందుకని ఇది కాస్ట్ ఎఫెక్టివ్నెస్. నెక్స్ట్ బల్బులో మనము ఏం వాడతాము అని అంటే
టంగ్స్టన్ వాడతాం. టంగ్స్టన్ ఎందుకు వాడతామంటే దాని యొక్క హై రెసిస్టివిటీ మరియు హై మెల్టింగ్ పాయింట్ల కారణంగా, మరియు బల్బులో గ్యాస్ నింపుతాం. ఆ గ్యాస్ ఏంటంటే నైట్రోజన్ గ్యాసు. ఇది ఇనర్ట్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది, అంటే అంత ఈజీగా ఎవరితో రియాక్ట్ అవ్వదు. కాబట్టి ఆక్సిజన్ అయితే ఆ టంగ్స్టన్ ఆక్సైడ్గా మారిపోయి బూడిదైపోతుంది. కాబట్టి లోపల ఆ ఎయిర్ ఎయిర్ అంటే ఆ నైట్రోజన్ ఎయిర్. అదేవిధంగా చిప్స్లో వాటిల్లో కూడా మనం నింపే ఎయిర్, ఆక్సిడేషన్ని జరగకుండా మనం నింపే ఎయిర్ ఏంటి అంటే నైట్రోజన్ అని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఫ్యూజ్ అనేది ఇక్కడ గమనిస్తే ఫ్యూజ్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఫ్యూజ్ అనేది ఒక ప్రొటెక్టింగ్ డివైస్ అనమాట. ఓవర్లోడ్ కాకుండా మన ఇంటిలోకి లైవ్ వైర్ వస్తూ ఉంటాయి. ఈ లైవ్ వైర్కు సిరీస్లో కనెక్ట్ చేస్తాం. అంటే ఇంట్లోకి వచ్చే మొత్తం కరెంటు ఈ ఫ్యూజ్ని దాటుకొని వస్తుంది. ఒకవేళ 20 ఆంపియర్లు మన ఇంటిలోకి పరిమితి ఇచ్చినటువంటి కరెంటు అని అనుకున్నాం. జనరల్గా హౌస్ హోల్డ్ పర్పస్ 20 amps ఇస్తూ ఉంటారు. నేను ఏసీ వాడుకున్నాను 10 amps. ఓకే, 10 amps దాని యొక్క పరిమితి. అదేవిధంగా నేను ఫ్రిడ్జ్ వాడుతున్నాను, దీనిది 5 amps అని అనుకున్నాం. అదేవిధంగా నేను మోటార్ కూడా వేసుకున్నాను, దీన్ని కూడా 5 amps అని అనుకున్నాం. ఇంతవరకు ఏమి ఇబ్బంది లేదు. ఇంట్లోకి వచ్చేటువంటి ఫ్యూజ్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, హ్యాపీగా వీటన్నిటికి కూడా కరెంట్ అనేది ఇస్తూ వస్తుంది. కరెంట్ సర్క్యూట్ కంప్లీట్ అయ్యి మళ్ళీ వెళ్తూ ఉంటుంది. ఇలా మనకి ఇంట్లోకి వచ్చే కరెంటు ఫ్యూజ్లోంచి మనకు కరెంట్ అనేది వస్తూ ఉంటుంది. రైట్, ఇలా ఒకటి లైవ్ వైరు, ఒకటి ఓకే న్యూట్రల్ అనమాట, న్యూట్రల్ ఇలా వస్తూ ఉంటుంది కరెంట్. అయితే ఇప్పుడు నేను టీవీ కూడా చూడాలి అని అనుకున్నాను. ఇవన్నీ ఆన్ చేసినప్పుడు టీవీ కూడా ఆన్ చేసిన అనుకోండి, ఇది ఒక 1 amp అనుకోండి, పరిమితికి మించిన కరెంటు వెళ్ళేటప్పుడు ఇదేం చేస్తుందంటే ఇంట్లోని విపరీతంగా వేడి పెరిగి ఎలక్ట్రికల్ అప్లయన్స్ అన్నీ కూడా పాడయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఫ్యూజ్ అనేది సెల్ఫ్ డిస్ట్రక్షన్ చెందుతుంది. ఇక్కడ పరిమితికి మించి కరెంట్ ఎప్పుడైతే వెళ్తుందో అది మెల్ట్ అయిపోయి, కాబట్టి దీన్ని లో మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి మెటల్స్ను వాడుతూ ఉంటారు. లో మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి లెడ్ని కానీ ఇలాంటి మెటల్స్ను మనం వాడుకుంటూ ఉంటాం. ఆ కాంబినేషన్ బట్టి, ఆ రేంజ్ని బట్టి 20 amps అయితే ఒక రకము అలా వాడుతూ ఉంటాం జనరల్గా. ఓకే, ఇలా వాడుతూ ఉంటాం. ఈ ఫ్యూజ్ అనేది లో మెల్టింగ్ పాయింట్ కలిగి ఉంటుంది. దీని యొక్క నేచర్ లో మెల్టింగ్, అంటే పరిమితికి మించి వచ్చినప్పుడు ఆ మెల్ట్ అయిపోయి కరిగిపోయి ఓపెన్ అయిపోతుంది, సర్క్యూట్ ఓపెన్ అయిపోతుంది, లోపల కరెంట్ వెళ్ళదు. సో ఎలక్ట్రికల్ డివైజెస్ అన్నీ కూడా రక్షించబడతాయి. ఈ విధంగా ఓవర్లోడ్ని కాపాడే డివైజ్ ఏంటి అంటే ఫ్యూజ్. ఈ ఫ్యూజ్ని ఎట్లా కలుపుతామంటే సిరీస్లో కలుపుతాం, లైవ్ వైర్ కలుపుతాం, సిరీస్లో కలుపుతాం. ఓవర్లోడ్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ మెటల్ యూజ్డ్ యాజ్ ఏ ఫిలమెంట్ ఇన్ ఎలక్ట్రికల్ బల్బ్? ఎలక్ట్రికల్ బల్బులో ఫిలమెంట్గా దేన్ని వాడతాం? కాపర్, సిల్వరు, నిక్రోమ్, టంగ్స్టన్. అంటే మరి సరైన సమాధానం టంగ్స్టన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నిక్రోమ్ను హీటింగ్ ఎలిమెంట్గా వాడతాం. సిల్వర్ అనేది బెస్ట్ కండక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ జౌల్స్ లా ఆఫ్ హీటింగ్? వీటిలో జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ ఏంటి అని అడుగుతున్నారు. H = IRT, H = I²RT, H = I²/RT, H = RT/I. మరి సరైన సమాధానం ఏంటంటే H = I²RT ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ టాపిక్ కమర్షియల్ యూనిట్ అనమాట. మనము బిల్ కట్టేది ఎవరికి అని అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీకి బిల్ కడతాం. సో ఇక్కడ ఎలక్ట్రికల్ పవర్ అనే టాపిక్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. రేట్ అట్ విచ్ ఎనర్జీ ఈజ్ కన్జ్యూమ్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ సర్క్యూట్ కంపోనెంట్ ఈజ్ ఎలక్ట్రికల్ పవర్. పవర్ని పీతో చూపిస్తాం. ఇది జేమ్స్ వాట్ అనే ఆవిరి యంత్రం కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త గుర్తుగా వాట్ అనేది పవర్కి యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మామూలుగా పవర్ పి అంటే ఏంటంటే వర్క్ డన్ బై టైం అనమాట. ఎంత టైంలో ఎంత వర్క్ డన్ జరుగుతుంది అనే దాన్ని పవర్ అని అంటాం. మరి వర్క్ డన్ అంటే మనకేం తెలుసు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు వర్క్ డన్ ఆన్ ఛార్జ్ అని నేర్చుకున్నాం. వర్క్ డన్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ ఛార్జ్ బై టైం. ఛార్జ్ బై టైంను మనకు కరెంట్ అని తెలుసు. సో P = VI. మరి ఓమ్స్ లాని యూజ్ చేసుకొని మనం P = VIలో డిఫరెంట్గా మనం సబ్స్టిట్యూట్ చేస్తూ వస్తే ఇవన్నీ కూడా వస్తాయి. ఉదాహరణకి P = VI మీద క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ విషయానికి వస్తే
V ఈక్వల్ టు ఐఆర్ అని మనకు తెలుసు. ఉదాహరణకు ఈ ఫార్ములాలో V ఈక్వల్ టు ఐఆర్ అని సబ్స్టిట్యూట్ చేస్తే V బదులు ఐఆర్ అనేది సబ్స్టిట్యూట్ చేసినాం. సో P ఈక్వల్ టు I స్క్వేర్ R అవుతుంది. అదేవిధంగా ఇదే సూత్రంలో మనము ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, I ఈక్వల్ టు V బై ఆర్ని కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో P ఈక్వల్ టు V ఇంటూ I బదులు V బై ఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తే P ఈక్వల్ టు V స్క్వేర్ బై ఆర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు పవర్ని ఇండికేట్ చేస్తున్నాయి అన్నమాట. జనరల్గా ఇది చూసినప్పుడు ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది, ఇక్కడ ప్రపోర్షనల్గా ఉంది రెసిస్టెన్స్ అని అంటే మనము పొటెన్షియల్ డిఫరెన్స్ను కాన్సన్ట్రేట్ చేస్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, కరెంటును కాన్సన్ట్రేట్ చేస్తే రెసిస్టెన్స్ అనేది ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఈ రెండు పక్కన పెట్టి ఏది కరెక్ట్ అని అనాల్సిన అవసరం లేదు, ఏ దానికి అది ఇండివిజువల్గా కరెక్ట్ అనమాట. ఈ స్టేట్మెంట్స్ కరెక్ట్. సో నెక్స్ట్ మనకు కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ, మనము కరెంట్ బిల్ కడతాం కదా, ఓకే ఇన్ని యూనిట్లు కాలింది మాది, అన్ని యూనిట్లు కాలింది, 100 యూనిట్స్ కాలింది, 200. మరి యూనిట్ ఏంటి? యూనిట్ అంటే ఏంటంటే కిలో వాట్ హవర్నే మనము యూనిట్ అని అంటాం. ఇది పవర్కి యూనిట్ కాదు, ఎనర్జీకి యూనిట్. చూడండి ఇక్కడ మనం గమనిస్తే వాట్ అనేది పవర్, కిలో వాట్ అనేది కూడా పవర్, బట్ కిలో వాట్ హవర్ మధ్యలో టైం వచ్చింది చూడండి. పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. మరి ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. చూడండి ఇక్కడ పవరు ఇంటూ టైం, పవర్ ఇంటూ టైం ఏమవుతుంది? ఎనర్జీ అవుతుంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్. కిలో వాట్ హవర్ అనేది ఎవరికి యూనిట్ అని అడుగుతారు. మరి ఎవరికి యూనిట్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్. కిలో వాట్ హవర్ అనేది మనకు కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది గుర్తుంచుకోవాలి. చూద్దాం ఒక్కసారి కిలో వాట్ హవర్ని మనము డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. కాస్త జూమ్ చేద్దాం. ఓకే, కిలో వాట్ హవర్. ఓకే, కిలో అంటే 1000, కిలో అంటే 1000 లేదా 10 పవర్ 3. వాట్ అంటే జౌల్ బై కూలుమ్, జౌల్ బై సెకండ్. ఎందుకని? వాట్ అంటే పవర్ కదా, పవర్ అంటే వర్క్ బై టైం. వర్క్ అంటే మనకేం తెలుసు, జౌలు. టీ అంటే నెక్స్ట్ హవర్కి ఎన్ని సెకండ్లు అంటే 3600 సెకండ్స్. సో సెకండ్ క్యాన్సల్. 36 ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు. 36 ఇంటూ 10 పవర్ 5 జౌల్స్. దీన్నే ఓకే ఒక సిగ్నిఫికెంట్ మేనర్లో కానీ రాస్తే 3.6 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 6 జౌల్స్. సో జౌల్స్ కాబట్టి ఎనర్జీ అనమాట. ఓకే, కిలో వాట్ హవర్ ఇస్ ద ఎనర్జీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలా. మనం 100 యూనిట్స్ కాల్చినామంటే 100 కిలో వాట్ హవర్ అంతా ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసినామని అర్థం. సో ఈ టాపిక్ పైన ప్రశ్నలు చూస్తే ఎలక్ట్రికల్ పవర్ ఈక్వల్ టు అని అడిగినారు. ఓకే, ఇక్కడ I స్క్వేర్ ఇవన్నీ కూడా గమనించండి. మరి సరైన సమాధానం ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న 3 గాన మీరు అబ్జర్వ్ చేస్తే I స్క్వేర్ R ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఏ బల్బ్ మార్క్డ్ యాజ్ 120 వాట్స్ పవర్ అనమాట అండ్ 120 వోల్ట్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. సో దెన్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్, రెసిస్టెన్స్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ 3 విషయాలను మనం గుర్తిస్తున్నాం. చూడండి, 1 పవర్ ఇచ్చినారు, 2 పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చినారు, 3 రెసిస్టెన్స్ కనుక్కోమంటున్నారు. ఈ మూడింటి మధ్య రిలేషన్ మనం చూడాలి. సో P ఈక్వల్ టు VI ఫిట్ అవుతుందా అంటే ఫిట్ అవ్వదు. ఎందుకు అని అంటే ఇక్కడ కరెంట్ అడగలేదు. సో P ఈక్వల్ టు V స్క్వేర్ బై R అనేది ఫిట్ అవుతుంది. ఎందుకు అని అంటే మనకు కావాల్సింది రెసిస్టెన్స్, పవర్ ఉంది, వోల్టేజ్ ఉంది. సో రెసిస్టెన్స్ ఈక్వల్ టు V స్క్వేర్ బై P. V స్క్వేర్ అంటే ఓకే వోల్టేజ్ ఎంత 120. సో 120 ఇంటూ 120 బై పవర్ ఎంత అంటే పవర్ కూడా 120 వాట్లు. సో 120 క్యాన్సల్. సో రెసిస్టెన్స్ R ఈక్వల్ టు 120 ఓమ్స్ అవుతుంది, 120 ఓమ్స్. సో 120 ఓమ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్, పొటెన్షియల్ డిఫరెన్స్కు యూనిట్ ఏంటి అని అడుగుతున్నారు. వోల్టా, వాట్ పర్ యాంపియరా, జౌల్ బై కూలుంబా, ఆల్ ద అబోవ్ అన్నప్పుడు ఒక్క నిమిషం ఆగాలి. ఎందుకు అని అంటే జాగ్రత్తగా చూడాలి. వోల్ట్ అనేది మనకు తెలుసు, ఖచ్చితంగా ఆన్సర్ అది అనుకుంటాం. చూడండి మనకు వోల్ట్ తెలుసు. అదేవిధంగా V ఈక్వల్ టు W/Q కాబట్టి జౌల్ బై కూలుంబ్ కూడా వోల్ట్కి యూనిటే. అదేవిధంగా
P ఈక్వల్ టు పవర్ ఈక్వల్ టు VI, P ఈక్వల్ టు VI, P ఈక్వల్ టు VI. సో V ఈక్వల్ టు P/I అంటే వాట్ బై ఆంపియర్ కూడా కరెక్టే. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఆల్ ద అబోవ్ కరెక్ట్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీకి కమర్షియల్ యూనిట్ ఏంటి? కిలోవాటా, కిలోవాట్ హవరా, జౌలా, ఆంపియర్ అంటే మరి సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం కిలోవాట్ హవర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 కిలోవాట్ హవర్ ఈక్వల్ టు, చాలాసార్లు అడిగిన ప్రశ్న. 1 కిలోవాట్ హవర్ ఈక్వల్ టు, గమనించండి, 3.6 × 10⁶, 36 × 10⁶, 100, 1 అంటే మరి సరైన సమాధానం 3.6 × 10⁶ జౌల్స్ అన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఏ 100 ఓమ్స్ రెసిస్టెన్స్ 100 ఉండే ఎన్ని చేసినారంటే కట్ ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్, 5 ఈక్వల్ పార్ట్స్గా చేయడం జరిగింది. కనెక్ట్ ఇన్ ప్యారలల్, వాటిని మళ్ళీ ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ ముఖ్యమైన అంశాలు చూస్తే 100 ఓమ్స్, దాన్ని ఎన్ని పీస్ చేసినారంటే 5 పీస్ చేసినారు, మళ్ళీ ప్యారలల్గా కలిపినారు. ఇవి ముఖ్యమైన అంశాలు. 100 ఓములు ఉన్నటువంటి ఒక వైర్ని 5 భాగాలు చేసినారు. ఇలా 5 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుందంటే, మామూలుగా R ప్రపోర్షనల్ టు L కదా, లెంత్ తగ్గితే రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. రెసిస్టెన్స్ను 5, ఓకే, ఎంత రెసిస్టెన్స్ అంటే 100 ఓములు. ఎంత లెంత్ ఉంది అని అంటే, ఎంత లెంత్ ఉందో ఇవ్వలేదు, 5 భాగాలు చేసినాం కాబట్టి రెసిస్టెన్స్ కూడా 5వ వంతు అవుతుంది. ఒక్కొక్క దాని లెంత్ 5వ వంతు అవుతుంది. సో ఇప్పుడు ఈచ్ ఇండివిజువల్ పీస్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే 5 1 జా 5 2 జా 20 ఓమ్స్. మరి 20 ఓమ్స్ని ఏం చేసినామంటే మళ్ళీ తిరిగి వీటిని ఈ 5 పీసులను ప్యారలల్గా కలపడం జరిగింది. 1వ, 2వ, 3, 4, 5, 5టిని ఇలా మళ్ళీ ప్యారలల్గా కలిపినారు. అయితే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకేం తెలుసు అంటే అన్నీ కూడా 20 ఓమ్సే. అలా ఉన్నప్పుడు మనకు సూత్రం తెలుసు, R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు R/N అని తెలుసు. ఒక్కొక్క దాని 20 ఓమ్స్, అట్లా 10 ఉన్నాయి, 5 ఉన్నాయి. సో R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 5 1 జా 5 4 జా 5 1 జా 5 4 జా. సో R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 4 ఓమ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4 ఓమ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 4 ఓమ్స్ ఎక్కడుంది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎనీవే ఈ టాపిక్ రిలవెన్సీ ఉన్నటువంటి అంశాలు ఇక్కడ చూస్తూ ఒక్కసారి పాజ్ పెట్టుకొని గమనిస్తూ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 1 and all.